Hi friends, welcome back to the Tech Innovators Network channel. If you are a college student aiming into the software and IT sector, this video must and useful to you. ఓకేనా, యాజ్ పర్ కెరీర్ గైడెన్స్. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అయ్యారో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈ వీడియో చూడండి అంటిల్ ఎండ్ వరకు. సో మెనీ పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తా, కాలేజ్లో కూడా చెప్పను కూడా ఇందులో చెప్తున్నా. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ప్రెజెంట్ రియల్ టైమ్ సినారియో చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ పాస్డ్ అవుట్ అవుతారు. బట్ అందులో ఫ్యూ నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ప్లేస్ అవుతారు. దీనికి రీజన్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి, మిస్టేక్స్ ఏంటి? సో అలాగే మనం 4 years ఆఫ్ బీటెక్ ఎలాగోలా కంప్లీట్ చేసేస్తాం, బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేసేస్తాం. బట్ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోక, రెజ్యూమ్ బిల్డప్ లేక, మన కాలేజీలో వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేసరికి స్కిల్స్ ఉండవు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు రియలైజ్ అయ్యి ఇవే సర్టిఫికేషన్స్ పట్టుకొని హైదరాబాద్ అమీర్పేట రోడ్ అంతా తిరుగుతాం. ఓకేనా? అలా ఆ బ్యాచ్లా కాకుండా మనం విత్ ఇన్ ద 4 years ఆఫ్ బీటెక్ మన కాలేజ్లో వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ప్లేస్మెంట్ కొట్టేలా మన రోడ్ మ్యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పాత్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్పబోతున్నా. సో ప్లీజ్ మస్ట్ అండ్ డూ వాచ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్, మై రిక్వెస్ట్. ఓకేనా? వైల్ కమింగ్ టు ద వీడియో. సో మన బీటెక్ వచ్చేసరికి ప్రొఫెషనల్ డిగ్రీ అనమాట. సో ఎందుకంటే 4 years ఆఫ్ బీటెక్ ఉందిగా, ఎందుకు 4 years పెట్టడానికి రీజన్? 1 year పెట్టొచ్చుగా, 2 year పెట్టొచ్చుగా, 3 years పెట్టొచ్చుగా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ డిగ్రీ వైల్ కంపేరింగ్ టు ద అదర్ డిగ్రీస్. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మీరు 12th క్లాస్ వరకు లైఫ్ అనేది వేరే, అది గోల్డెన్ లైఫ్ అసలు. ఓకేనా? వన్స్ 12th క్లాస్ కంప్లీట్ అయ్యి ప్రొఫెషనల్ డిగ్రీ ఎంటర్ అయ్యావంటే యూ హ్యావ్ టు మస్ట్ పే కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కెరీర్. ఎందుకంటే యూ హ్యావ్ ఎలిజిబుల్ ఫర్ టు బేర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు 12th క్లాస్ వేరే, ప్రొఫెషనల్ డిగ్రీ ఎంటర్ అయ్యాక వేరే. సో ఇంకా టైంపాస్ చేస్తాం, ఇంకా అలానే ఉంటామంటే వేస్ట్ ఇంకా. ఓకేనా? ఖచ్చితంగా ఫోకస్ చేయండి కెరీర్ పైన. సో ఇంకా తెలియకపోతే, గైడెన్స్ లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటా. వీడియోస్ దేని మీద కావాలో కూడా చేయండి, నేను చేస్తాను. సో నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి వద్దాం. సో ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏంటి, ఫౌండేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ పర్పస్ పెట్టారు. సో ఫౌండేషన్స్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో మనకి నాన్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకు సిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, సివిల్ ఉంటుంది, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇలా అన్ని బ్రాంచెస్ కూడా చదవాలి. ఎందుకు చదవాలంటే ఇఫ్ యూ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years ఆఫ్ బీటెక్, నువ్వు బయటకు వచ్చేసరికి ఇంజనీరింగ్ అంటే ఏంటి, యూ హ్యావ్ టు మస్ట్ నో ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇన్ రియల్ టైమ్ సెనారియోస్. సో ఇందుకు గవర్నమెంట్స్ కానీ కరికులం కానీ ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కోడింగ్ వచ్చేసరికి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్గా ఎక్స్ప్లోరేషన్ చేయండి, కోడింగ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో మస్ట్ అండ్ షుడ్గా పార్టిసిపేట్ చేయండి. మన కాలేజ్కి వచ్చేసరికి ఏంటంటే సో మెనీ కాలేజెస్లో క్లబ్స్ ఉంటాయి, టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ క్లబ్స్ ఉంటాయి. ఇలా క్లబ్స్ ఏంటంటే కోడింగ్ క్లబ్స్ ఉంటాయి, హ్యాకింగ్ క్లబ్స్ ఉంటాయి, గేమింగ్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్, సింగింగ్ క్లబ్, డ్యాన్స్ క్లబ్. ఇలా మీకు ఇంట్రెస్టెడ్ క్లబ్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే దీనిలో పార్టిసిపేట్ చేయడం వల్ల నీకుండే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, అలాగే నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది. ఇది ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెరీ వాల్యుబుల్ అసెట్ అనమాట. సో మై పర్సనల్ రికమెండేషన్ కూడా, ఈ క్లబ్స్ ఉన్నాయన్న మీ కాలేజీలో ఏ యాక్టివిటీస్ చేసినా, కండక్ట్ చేసినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇట్ విల్ వాల్యూ టు యువర్ రెజ్యూమ్. ఓకేనా? ఇది ఫస్ట్ ఇయర్. వైల్ కమింగ్ టు ద సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఆర్ మన కోర్ బ్రాంచెస్ వస్తాయి. సో కోర్ బ్రాంచెస్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఖచ్చితంగా కోడింగ్ సైడ్ వస్తాం కాబట్టి టెక్నికల్ సైడ్ మనం కోర్సెస్ చేయడం, సర్టిఫికేట్స్ చేయడం స్టార్ట్ చేయండి. లింక్డ్ఇన్ వాడండి. ఓకేనా? అలాగే కాలేజ్లో చెప్తారు, కాలేజ్లో చేస్తారంటే కాలేజ్లో ఏం చెప్పరు. 4 years ఆఫ్ బీటెక్ వచ్చేసరికి ఇంకా ఇలానే రియలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా పాపులర్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ లైక్ యుడేమి, ఎడ్యూరేకా, కోర్సెరా, కోడ్ బేసిక్స్, నెక్స్ట్ వేవ్, స్కాలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇలా సో మెనీ పాపులర్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో కోర్సెస్ చేయండి, సర్టిఫికేషన్ చేయండి. ఏవైతే సర్టిఫికేషన్స్ చేస్తున్నారు, టెక్నికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ రీడింగ్ పర్పస్ అన్ని కూడా లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి, పోస్టర్స్ ద్వారా. ఎందుకంటే అక్కడ హెచ్ఆర్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు, సో మెనీ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్స్ ఉంటారు అనమాట. సో ఓకేనా? అక్కడి నుంచి మనం చాలా మోస్ట్ వాల్యుబుల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. సో అందుకు రికమెండేషన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచే ఇన్స్టాగ్రామ్ తగ్గించి లింక్డ్ఇన్ వాడడానికి ట్రై చేయండి. నెట్వర్కింగ్ బిల్డ్ అవుతుంది, మీరు ఒక ప్రొఫెషనల్ బ్రాండ్ బిల్డప్ చేసుకోండి 4 years వచ్చేసరికి. సో ఇప్పటి నుంచే లింక్డ్ఇన్ వాడండి. ఓకేనా? కోర్సెస్ నేర్చుకున్నాం సరే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలిగా. సో ప్రాక్టీస్ విషయానికి వస్తే పాపులర్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, కోడ్ చెఫ్, ఇలా ఉంటాయి. సో అందులో మనం
ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. సో, అందులో సాల్వ్ చేయండి. సో, ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి మీకు తెలుస్తుంది. మీ పొటెన్షియల్ తెలుస్తుంది. మీ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సో, ఇవి ఖచ్చితంగా చేయండి. మీరు ఇవన్నీ చెప్తున్నానని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే బీటెక్ అంటే అంతా ఇంతే. బీటెక్‌లో ఇన్నుంటాయి. ఇన్ని చెయ్యాలి. ఇన్ని చేస్తేనే మనకి క్యాంపస్‌లో వచ్చిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ వస్తుంది. అంతే తప్ప ఇవి చేయకంట ఏదో 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ వేస్ట్ చేసేస్తామంటే ఇంకా కరెక్ట్ కాదు. ఓకేనా? అవయ్యింది. సో, సర్టిఫికేషన్స్ అయ్యాయి. ప్రాక్టీస్ బిల్డప్ అయింది. నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ బిల్డప్ చేస్తున్నాం. యాస్ వెల్ యాస్ మీ కాలేజ్‌లో ఏ ప్రెజెంటేషన్స్ ఏవున్నా సరే పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అక్కడ షోకేస్ యువర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇట్ డెవలప్స్ యువర్ బూస్ట్ అప్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకేనా? సో, దట్ మస్ట్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు యువర్ పోర్ట్‌ఫోలియో. ఎందుకంటే అంతమందిలో స్టాండ్ ఔట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఐటీ సెక్టర్‌లో జాబ్‌కి ఎవ్రి స్టూడెంట్ కూడా, ఎవ్రి వన్ కూడా ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎలా ఉండేది ఓన్లీ సీఎస్‌సి బ్యాక్‌గ్రౌండ్ ఎలిజిబుల్. ఇప్పుడు అలా కాదు. నీకు స్కిల్ ఉందా? కంపెనీ ఏ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఈసీఈ, మెకానికల్, సివిల్ ఏ బ్రాంచ్ నుంచి వచ్చినా సరే నీకు స్కిల్ ఉందా అంటే యూ ఆర్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ కంపెనీ. ఓకేనా? సో, నీతో సీఎస్‌తో చదివే స్టూడెంట్స్‌తో పాటు ఇంతమంది స్టూడెంట్స్ కాంపిటీషన్ ఉన్నారంటే యూ హావ్ టు మెయింటైన్ సమ్ నెసెసిటీస్ ఇన్ యువర్ పోర్ట్‌ఫోలియో. సో, ఓకేనా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ఇయర్. సో, థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి ఏం చేస్తారు? ఇంటర్న్‌షిప్స్ అండ్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. సో, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ చేశాయంటే నువ్వు ఏవైతే కోర్సెస్ చేస్తావో నీకు చేసిన కోర్స్‌కి రియల్ టైమ్‌లో ఎలా ఉపయోగపడతాయి. మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా సరే రియల్ టైమ్ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అరే! సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అంటే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏబీసీలు నేర్చుకున్నాం అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీలు దేనికి? వర్డ్స్ బిల్డప్ అవుతాయి. తర్వాత సెంటెన్స్ మేకింగ్, కమ్యూనికేషన్ పర్పస్ లాంగ్వేజ్ అలా కదా! సో, యాస్ వెల్ యాస్ సి నేర్చుకున్నాం. సి ఎక్కడ ఉపయోగపడుతుంది రియల్ టైమ్ అప్లికేషన్‌లో. పైథాన్ నేర్చుకున్నాం. పైథాన్ ఎక్కడ ఉపయోగపడుతుంది రియల్ టైమ్ అప్లికేషన్‌లో. అప్పుడే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? రియల్ టైమ్ అండ్ కాన్సెప్చువల్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. అంతే తప్ప ఏదో చెప్పారు, ఏదో చదువుకొని అకాడమిక్స్ క్లియర్ చేసేస్తామంటే ఇంకా వేస్ట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అది. సో, నెక్స్ట్ ఇంటర్న్‌షిప్స్‌కొచ్చేసరికి ఇంటర్న్‌షిప్స్ పాపులర్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఇంటర్న్‌షాలా, నౌకరీ, ఇండీడ్, లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్ బ్రాండ్ అప్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు పోస్ట్ చేయండి. హైర్ అప్ ఇలా హైయర్స్ ఉంటారు. సో, హెచ్ఆర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని మీ పోర్ట్‌ఫోలియో నచ్చినట్లయితే మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంటర్న్‌షిప్స్‌కి అప్లై చేయండి. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీవన్ దగ్గర నుంచి కూడా కంపెనీ సీక్ చేసేదేంటి ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీవన్ మస్ట్ షుడ్ డూ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ ఇన్ యువర్ థర్డ్ ఇయర్. ఇది థర్డ్ ఇయర్‌లో చేయాల్సింది. సో, వైల్ కమింగ్ టు ద ఫోర్త్ ఇయర్. ఫోర్త్ ఇయర్‌లో ఏం చేస్తారు? లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే మీ కాలేజ్‌లో ఏవైతే కంపెనీస్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్‌లో మీ సీనియర్స్‌కి కంపెనీస్ ఏ ప్లేస్‌మెంట్ రౌండ్ పెట్టాయి? ఎలా ఇంటర్వ్యూ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఉంటుంది? అరే! ఇప్పుడు యాప్టిట్యూడ్ రౌండ్స్ అంటారు, టెక్నికల్ రౌండ్స్ అంటారు, గ్రూప్ డిస్కషన్ రౌండ్స్ అంటారు, కోడింగ్ రౌండ్స్ అంటారు. లాస్ట్ ఇయర్ మీ సీనియర్‌కి ఎలా ప్రాసెస్ జరిగిందో లాస్ట్ పేపర్స్ రిఫర్ చేయండి. ఓకేనా? అప్పుడు మీకు ప్రాసెస్ తెలుస్తుంది. మీ అంతలో మీరు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి. ఇప్పటి నుంచే పర్సనాలిటీ డెవలప్‌మెంట్, డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా ఉండాలి. ఓకేనా? ఇప్పటి నుంచి బిల్డప్ చేసుకోండి. ఎందుకంటే ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి చాలా ఈజీ అవుతుంది. సో, ఇది ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి ఇవన్నీ డెవలప్ చేసుకున్నాక స్కిల్స్, హ్యాకింగ్ స్కిల్స్ అదే టెక్నికల్ స్కిల్స్ గాని ఆర్ బూస్టప్ స్కిల్స్ గాని, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ బిల్డప్ ఇవన్నీ ఉంటే ఇంకా ఫోర్త్ ఇయర్‌కొచ్చేసరికి యూ ఆర్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దట్ కంపెనీ ఇన్ ద ప్లేస్‌మెంట్ సినారియో. ఓకేనా? ఖచ్చితంగా ఇవన్నీ బిల్డప్ చేసుకొని ఖచ్చితంగా సరైన టైంలో అన్ని బ్యాక్‌లాగ్స్ కూడా క్లియర్ చేసుకుంటే సూపర్ ఇంకా. ఇంకా అదే ఇవన్నీ క్లియర్ చేసుకున్నాక బీటెక్ అయ్యాక 4 ఇయర్స్ బయటకొచ్చి ఇవే సర్టిఫికేట్స్ పట్టుకొని అమీర్పేట వెళ్ళాల్సిన పని ఉండదు. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ చాలా మంది లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ లేక బయటున్నారు. సో, మీరు వెళ్లి జాయిన్ అవుతారంటే కాంపిటీషన్ బట్టి చాలా కష్టం అవుద్ది. అలా కాకుండా మీరు ఇప్పటి నుంచే స్కిల్స్ నేను చెప్పే విధంగా డెవలప్ చేసుకోండి. ఇంకా మంచి మంచి సీరీసెస్, వీడియోస్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. సో, ఇంకోటి నా పర్సనల్ టిప్ ఏంటంటే ఒక లాజిక్ ఆలోచించండి. మనం 4 ఇయర్స్ బీటెక్ చదివాం. టైమ్ పాస్ చేసి ఏదో అయ్యాం. రియలైజ్ అయ్యి అమీర్పేట్‌లో ఎక్కడో 100 డేస్ ఆఫ్ క్రాష్ కోర్స్ ఫర్ పైథాన్, 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్, 3 మంత్స్ ఫర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్, 100% ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ అంటారుగా. అదే 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్‌లో నువ్వు కంప్లీట్ చేయండి. ఎవడో 100 డేస్‌లో ఇస్తాడు. 300 డేస్‌లో ఇస్తాడు. 3 మంత్స్‌లో ఇస్తాడంటే నువ్వు ఎట్టా నమ్మవు? ఇఫ్ యూ ఆర్ మళ్ళీ ప్రొఫెషనల్ డిగ్రీ స్టూడెంట్. సో, మరి నువ్వు చదువుకున్న దానికి వాల్యూ ఏంటసలు? సో, ఆడెవడో చెప్పాడు కదా అనేసి 100% ప్లేస్‌మెంట్ ఇస్తున్నాడు కదా అనేసి వెళ్ళిపోతే అదంతా కూడా స్కామ్స్ అనమాట. అదంతా వేస్ట్. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పే విధంగా మీరు రెజ్యూమ్స్ బిల్డప్ చేసుకోండి. స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఏదో వీడియో చెప్పాడు కదా! బానే ఉంది. కొంచెం మోటివేషన్ వచ్చింది అనేసి ఇప్పుడే కాదు. సో, ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ డూ మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఓకేనా? ఎవ్రీ డే న్యూ స్కిల్ నేర్చుకోండి.
సర్టిఫికేషన్స్ చేయండి, ప్రాజెక్ట్స్ బిల్డప్ చేయండి, లింక్డ్ఇన్ పోస్ట్ అప్ చేయండి, కమ్యూనిటీ బిల్డప్ చేసుకోండి, హ్యాక్థాన్స్లో పార్టిసిపేట్ చేయండి, గిట్ హబ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఇన్ని కూడా మెయింటైన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంటెంట్ నేను నిజంగానే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సినారీ గురించి మాట్లాడి మీకు ఖచ్చితంగా మీ కెరీర్ గైడెన్స్ పరంగా హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ట్రెండింగ్. ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందిగా, దానికి రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా 1 hour వీక్లో వస్తాయి. సో ఓకే ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.